ప్రైజ్ ది లార్డ్. పాపం యొక్క ఫలం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము అనే ఫలమును కనును. ఆదాము హవ్వలు పాపము చేయటం వల్ల, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించటం వల్ల తోట నుండి తరవమడి మరణమును పొందారు. సంసోను పాపము చేయటం వల్ల, డెలీలాతో పాపం చేయటం వల్ల బంధింపబడి, దాగోను గుడిలో బంధింపబడి ప్రాణము పోగొట్టుకున్నాను. దావీదు బెత్షెబాతో పాపం చేయటం వల్ల కుటుంబంలో వారి ఇరువురికి పుట్టినటువంటి కుమారుని మరణించబడ్డాడు. ఆకాను పాపము చేయటం వల్ల, దొంగతనం చేయటం వల్ల కుటుంబంతో సహా అందరూ సర్వనాశనమైపోయారు. గెహాజీ తీసుకోవద్దన్నటువంటి బహుమానాలు తీసుకొని పాపం చేయటం వల్ల తరతరాల కుష్టును సంపాదించుకున్నాడు. అననీయ సప్పీరాలు అమ్మినటువంటి ఆస్తిని దేవునికి ఇస్తానని చెప్పి మరలా వెనకడుగు వేయటం వల్ల మరణాన్ని సంపాదించుకున్నారు. ఇలాగా పాపము చేయటం వల్ల దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కంటాదని, పాపం యొక్క ఫలము చాలా కఠినంగా ఘోరంగా ఉంటుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక నుంచైనా మనం పాపాన్ని విడిచిపెట్టి పాపము చేయకుండా ప్రార్థనలోనూ, ఉపవాసాల్లోనూ, వాక్య ధ్యానాల్లోనూ అధికంగా గడిపి వరదలెదముగాక.